హలో టెల్చీ పీపుల్ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు అనదర్ టెల్చీస్ యానిమే న్యూస్. ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 8 ఐ థింక్ ఈ ఎపిసోడ్ 8లో ఉండబోయే న్యూసెస్ షార్ట్ బట్ స్వీట్. ఎందుకంటే చాలా అంటే చాలా క్రేజీ న్యూసెస్ ఉన్నాయన్నమాట. లైక్ 'గచ్చియాకుటో'కి సంబంధించింది కావచ్చు, 'మై హీరో అకాడమీ' స్పిన్ ఆఫ్ కావచ్చు, ఆర్ 'రేజీరో' కావచ్చు. సో మీకు మంచి మంచి క్రేజీ న్యూసెసే ఉన్నాయి. బట్ షార్ట్ న్యూసెస్. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే న్యూసెస్ గురించి నేను కొంచెం ఎక్కువ మాట్లాడబోతున్నా. సో, కాబట్టి వీడియో ఎండింగ్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. ఈ న్యూసెస్ ఏంటో మీకే అర్థమైపోతాయి. సో, ఫస్ట్ సింపుల్ వాటి గురించి మాట్లాడేసుకుందాం. సో, ఫస్ట్ వన్ 'లికోరిస్ రికాయిల్' యానిమే మనకు తెలుసు కదా! ఆల్రెడీ సీజన్ 1 వచ్చింది. చాలా బాగుంటుంది. చూడకపోయుంటే ట్రై చేయండి. క్రంచీరోలో ఉంది. అండ్ ఇప్పుడు 'లికోరిస్ రికాయిల్‌కి' సంబంధించి 'ఫ్రెండ్స్ ఆర్ థీవ్స్ ఆఫ్ టైమ్' అనే ఒక చిన్న షార్ట్ ఎపిసోడ్స్ అయితే రిలీజ్ కాబోతున్నాయి. టోటల్ 6 ఎపిసోడ్స్. సో, షార్ట్ ఎపిసోడ్స్ అంటే మీకు హార్డ్‌లీ బిలో 6 మినిట్స్ అయితే ఉంటాయన్నమాట. సో, 6 ఎపిసోడ్స్ అయితే వస్తున్నాయి. ఇవి దీంట్లో చూసుకుంటే 'చిసాటో టకినా' అండ్ వాళ్ళ యొక్క ఫ్రెండ్స్‌కి సంబంధించిన లైక్ వాళ్ళ లైఫ్‌నయితే చూపిస్తారనమాట. ఈ 6 షార్ట్ ఎపిసోడ్స్‌లో. వీటికి సంబంధించి క్యూజువల్ కూడా రిలీజ్ చేశారు. ఆ క్యూజువల్ కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. సో, ఇక తర్వాత మనం నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే 'షాంగ్రీ-లా ఫ్రాంటియర్' సీజన్ 2 ఉంది కదా! సో, ఇది కొత్త ఆర్క్‌లోకైతే ఎంటర్ కాబోతుంది. దాని పేరే 'అబిస్ సిటీ ఆర్క్.' సో, దానికి సంబంధించి ఒక క్యూజువల్ అయితే రిలీజ్ చేశారు. అది కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. అండ్ ఎవరికైనా తెలియకపోయుంటే 'షాంగ్రీ-లా ఫ్రాంటియర్' ఒక క్రేజీ యానిమే అనమాట. లిటరల్లీ వన్ ఆఫ్ ద బెస్ట్. అండ్ రీసెంట్‌గా దీని యొక్క కొన్ని ఎపిసోడ్స్ తోపు లెవెల్ అయితే ఉన్నాయి. సో, చూడకపోయింటే ట్రై చేయండి. ఇక ఆ తర్వాత నెక్స్ట్ న్యూస్ విషయానికెళ్ళిపోతే 'విత్ యూ అండ్ ద రెయిన్.' సో, ఇదొక కొత్త యానిమే అనమాట. దానికి సంబంధించి ఒక క్యూజువల్ రిలీజ్ చేశారు. మీ స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. అండ్ ఇదైతే జూలై 2025లో రాబోతుంది. అండ్ ఐయామ్ ఎక్సైటెడ్. సో, ఇక నెక్స్ట్ న్యూస్ విషయానికి వెళ్ళిపోతే 'గచియాకుట.' సో, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్. సో, 'గచియాకుట' యానిమే చెప్పాను కదా! ఆల్రెడీ 2025లో రాబోతుందని చెప్పి. అండ్ దీనికి సంబంధించి ఇప్పుడు ఒక క్యూజువల్ అయితే రిలీజ్ చేశారు. సో, మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. ఇది జపనీస్ వెర్షన్ అండ్ దీని ఇంగ్లీష్ వెర్షన్ కూడా ఉంది. అది కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. అండ్ స్టూడియో బోన్స్ నుంచి వస్తున్న యానిమే. అండ్ ఇంతకుముందే చెప్పాను స్టూడియో బోన్స్‌కి 'మై హీరో అకాడమీ' త్వరలో ఎండ్ కాబోతున్నాయి. ఫాల్ 2025 అంటే అక్టోబర్‌లో రాబోయే 'మై హీరో అకాడమీ' ఫైనల్ సీజన్ తోటి అది ఎండ్ అయిపోతుంది. సో, ఇప్పుడు వాళ్ళకి ఒక కొత్త యానిమే రావాలి. అది కూడా చూసుకుంటే షోనన్ అండ్ అది పాపులారిటీ తేవాలి. సో, ఆ ప్లేస్‌లోకి 'గచియాకుట' రాబోతుంది. బికాజ్ దీంట్లో ఉండే స్టఫ్ అలా ఉంటుందని చెప్పాను. అండ్ ఐ థింక్ దే ఆర్ లైక్ బాగా ఎఫర్ట్ పెడుతున్నట్టున్నారు దీని మీద. సో, అండ్ ఇక్కడ చూసుకుంటే 'మై గోల్ హాస్ వర్త్' అని చెప్పి ఇంగ్లీష్ టైటిల్ ఉంది. సో, ఆ గోల్ ఏంటి? ఆ వర్త్ ఏంటి? మీరు చూస్తే మెంటలెక్కిపోతుంది మీకు. సో, ఆ యానిమే వచ్చిన తర్వాత ట్రై చేయండి. ఇక ఆ తర్వాత మన నెక్స్ట్ న్యూస్ అండ్ ఇదైతే 'గిల్టీ గేర్ స్ట్రైవ్ డ్యూయల్ రూలర్స్' అనే యానిమే ఏప్రిల్ 5, 2025 అయితే రాబోతుంది. దానికి సంబంధించి ఒక మెయిన్ క్యూజువల్ అయితే రిలీజ్ చేశారు. ఇది క్రంచీరోల్‌లో రాబోతుంది. అండ్ ఆబ్వియస్‌గా మన ఇండియాలో మాక్సిమం తెచ్చేస్తారు ఇటువంటి యానిమేస్‌ని. సో, దీని విజువల్ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. నాకేమనిపించిందంటే వీళ్ళు క్యారెక్టర్‌లు మొత్తం నింపేశారు. బానే ఉంది. మెయిన్ క్యూజువల్ అంటే మెయిన్ క్యారెక్టర్స్‌ని పెట్టడం ఓకే. బట్ బ్యాక్‌గ్రౌండ్ అలా బ్లాక్‌గా వదిలేయడం నాకైతే అంత అనిపించలేదు. వెల్ ఎనీవే. సో, ఇక మనం నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే 'మై హీరో అకాడమియా' స్పిన్ ఆఫ్ అదే 'విజిలాంటిస్' యానిమేకి సంబంధించి రిలీజ్ డేట్ వచ్చేసింది. యెస్. ఏప్రిల్ 7, 2025 అయితే స్ట్రీమ్ కాబోతుంది. వావ్! మ్యాన్ అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత త్వరగా తెస్తారని చెప్పి. అండ్ క్రేజీ థింగ్ ఏంటంటే అఫీషియల్ ట్రైలర్ అండ్ కీ విజువల్ 2 రిలీజ్ చేశారు. సో, కీ విజువల్ మీకు ఫస్ట్ స్క్రీన్ మీద చూపిస్తాను. దీంట్లో చూసుకుంటే మెయిన్ 3 క్యారెక్టర్స్ అయితే ఉన్నారు. యెస్. సో, ఈ విజిలాంటిస్‌లో చూసుకుంటే మొత్తం 3 ట్రయో ఉంటారు ఈళ్ళు. సో, వీళ్ళ గురించే మాక్సిమం స్టోరీ ఉంటుంది. సో, ఇక్కడ చూసుకుంటే ముగ్గురు ఉన్నారు. అండ్ ఇంకొక థింగ్ అయితే దీని అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయింది. అఫీషియల్ ట్రైలర్‌లో చూసుకుంటే చాలా స్టఫే రివీల్ అని చెప్పుకోవచ్చు. ことを前にした時行動を起こせるか否か死んでいたい俺だって సో, ఈ అఫీషియల్ ట్రైలర్‌లో మీకు 2 సర్ప్రైజ్ అనిపిస్తాయి. సో, ఆ 2 చూసుకుంటే ఒకటి 'ఐజావా సెన్సే' 'మై హీరో అకాడమియాలో' వన్ ఆఫ్ ది బెస్ట్ టీచర్. అండ్ ఆ తర్వాత 'త్సుకాయిచి డిటెక్టివ్' అదే మన ఆల్‌మైటీ కలిసి పనిచేస్తారు చూడండి. ఒక పోలీస్ తోటి క్యాప్ పెట్టుకొని ఉంటాడు. సో, ఆయనే. సో, వీళ్ళిద్దరైతే మీకు ట్రైలర్‌లో కనిపించారు. అంటే ట్రైలర్ కొన్ని క్లిప్స్, ఫోటోస్ చూపిస్తాను చూడండి. వాళ్ళకి సంబంధించినవి కూడా. భయ్యా! ట్రైలర్ నాకైతే సర్ప్రైజింగ్‌గా అనిపించింది. ఎందుకంటే ఆర్ట్ స్టైల్ చాలా డిఫరెంట్ ఉంది తెలుసా? సో, ఎలాగో స్టూడియో బోన్సే చేస్తుంది. యెస్. సో, ఇది చూసుకుంటే స్టూడియో బోన్సే. బట్ బోన్స్ ఫిల్మ్ అని చెప్పి వాళ్ళు రీసెంట్‌గా ఒక డిఫరెంట్ స్టూడియో స్టార్ట్ చేశారు. వాళ్ళ బోన్స్ పార్ట్‌లోనే బట్ అది ఇంకొక స్టూడియో. లైక్ బోన్స్‌లో చూసుకుంటే స్టూడియో 1, 2, 3 అలా ఉంటాయన్నమాట. సో, వాటిల్లో ఇదొకటి బోన్స్ ఫిల్మ్స్ అని. అండ్ ఆ బోన్స్ ఫిల్మ్స్ అన్న పేరుకు తగ్గట్టుగానే యానిమే
యానిమేషన్ క్వాలిటీ క్రేజీ ఉంది. బట్ ఆర్ట్ స్టైల్ నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఎలా ఉంటుందని చెప్పి. ఐ మీన్ సర్ప్రైజ్ అయ్యా. సో 'మై హీరో అకాడెమియా'కి సిమిలర్‌గా చేస్తారేమో సేమ్ స్టూడియో కాబట్టి అనుకున్నా. చాలా డిఫరెంట్ ఉంది. కలరింగ్, షేడింగ్ కావచ్చు, ఎడ్జెస్ కావచ్చు, సో మీకు చూసుకుంటే ఔట్‌లైన్స్ కావచ్చు చాలా డిఫరెంట్ ఉన్నాయి. మీరే టీజర్ చూడండి. ట్రైలర్ చూడండి అర్థమవుతుంది. అండ్ ట్రైలర్‌లో బెస్ట్ పార్ట్ ఏదైనా ఉందంటే అది 'ఐజావా' వర్సెస్ 'నకుల్' యొక్క ఫేస్ ఆఫ్. సో యెస్. ఇలా చెప్తున్నారు కదా! సో మాంగా చదివి నాకు తెలుసు వాళ్ళ ఫేస్ ఆఫ్ కూడా క్రేజీ ఉంటుంది. సో మర్చిపోకండి. ఎందుకంటే 'ఐజావా సెన్సెయి' బ్యాక్ స్టోరీకి సంబంధించి కావచ్చు, తన ఎక్కువ స్టోరీ అయితే దీంట్లో ఉంటుంది. 'మై హీరో అకాడెమియాలో' లేనిది. సో ఇది చూస్తే తన గురించి కూడా మీరు బాగా తెలుసుకోవచ్చు. అబ్బే తను ఎక్కువుందన్నావు కదా బ్రో! ఏంటి మ్యాటర్ అంటే మాత్రం యెస్. ఇది చూసుకుంటే 'మై హీరో అకాడెమియా'కి ప్రీక్వెల్. అంటే 'మై హీరో అకాడెమియా' డేకు స్టోరీ ఏదైతే ఉందో అది స్టార్ట్ కాకముందు కొన్ని సంవత్సరాల ముందు జరిగే స్టోరీ ఇది చూసుకుంటే. సో దట్ మీన్స్ యెస్. ఇక్కడ మెయిన్ హీరో 'కోయిచి' అయితే మనోడికి సీనియర్ టైప్ అనుకోండి. బట్ విజిలాంటీస్ వీళ్ళు. హీరోస్ కాదు. సో ఇక మన నెక్స్ట్ న్యూస్‌లోకి వెళ్ళిపోతే 'రేజెరో' సీజన్ 3 గురించి ఇదే ఫైనల్ న్యూస్. సో 'రేజెరో' సీజన్ 3కి సంబంధించి కౌంటర్ అటాక్ ఆర్క్ అంటే ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ వచ్చేసింది. దాంట్లో 8 ఎపిసోడ్స్ ఉన్నాయి కదా! సో ఇప్పుడు ఈ కౌంటర్ అటాక్ ఆర్క్ చూసుకుంటే ఇది కూడా మీకు 8 ఎపిసోడ్స్ అయితే ఉండబోతున్నాయి. సేమ్ పార్ట్ 1 లాగే. అండ్ ఇది ఫిబ్రవరి 5, 2025లో రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించి అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయింది. దానికి సంబంధించి కొంచెం చిన్న క్లిప్ అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. చూసేయండి. いらっしゃいお兄さん。わざわざこうして మర్చిపోకండి భయ్యో! సీజన్ 3 నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆల్రెడీ పార్ట్ 1 చించేశారు. ఇప్పుడు కౌంటర్ అటాక్ ఆర్క్ పార్ట్ 2 ఏదైతే ఉందో ఇది కూడా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. దాంట్లో డౌటే లేదు. ఫిబ్రవరిలో తీసుకురావడం కొంచెం బెస్ట్ అయిందని చెప్పుకోవచ్చు. మరీ గ్యాప్ తీసుకోకుండా కొంచెం త్వరగానే తెచ్చేసారు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై నౌ.